హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న కావేరిని కలుసుకొని తన తండ్రి గురించి అసలు నిజం తెలుసుకున్న మ్యాడీ అసలు ఏం జరుగుతుంది, కావేరి బ్రతికే ఉండడం ఏంటి తెలుసుకోవాలి అంటే మా వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఉదయం కాగానే సుబ్బారావు, స్వరూప ఇద్దరూ కూడా నాగవల్లి ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి రావడం చూసి దేవ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక నాగవల్లి, ఏంటి అన్నయ్య గారు, నిన్న రాత్రే కదా రిసెప్షన్కి వచ్చి వెళ్ళారు, మళ్ళీ ఉదయాన్నే వచ్చారేంటి అని అడుగుతుంది. ఇక దేవ, అదే నాగవల్లి, వాళ్ళు రాత్రి వెళ్ళిపోయి ఉండరు, ఇంట్లోనే ఏదో మూల ఉండుంటారు, మళ్ళీ ఉదయం ఏ టిఫిన్కో భోజనానికో వచ్చుంటారు అని దేవ మాట్లాడుతూ ఉంటే ఇక సుబ్బారావు, స్వరూప బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మ్యాడీ, మధులు కూడా వస్తారు. ఇక సుబ్బారావు, బావగారు, మేము రాత్రే వెళ్ళిపోయాము, మళ్ళీ మీతో ఒక విషయం చెప్పడానికి ఉదయాన్నే వచ్చాము అని అనగానే ఇక నాగవల్లి, ఏంటా విషయం అని అడుగుతుంది. ఇక స్వరూప, అదే వదిన గారు, తొందరలోనే పండగ రాబోతుంది కదా, ఈ పండగకి కొత్త అల్లుడు మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాము అని అనగానే నాగవల్లి, దేవ అందరూ కూడా షాక్ అయిపోతారు. మ్యాడీ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దేవ, నాన్సెన్స్, ఏంటి పండక్కి నా కొడుకు మీ ఇంటికి రావాలా, అక్కడ వసతులు ఏమున్నాయి, నా కొడుకు అక్కడికి వచ్చి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, కావాలంటే మీ కూతుర్ని మీతో పాటే పండక్కి తీసుకెళ్ళి ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఉంచుకొని పంపించండి, అంతేకాని మ్యాడీ ఎక్కడికి రాడు అని దేవ అంటూ ఉంటే ఇక మ్యాడీ, మధులు చాలా బాధపడుతూ ఉంటారు. సుబ్బారావు, స్వరూప కూడా బాధపడుతూ ఉంటారు. ఇక స్వరూప, అది కాదన్నయ్య గారు, ఈ పండక్కి ఆనవాయితీ ప్రకారం అల్లుడికి అమ్మాయికి కొత్త బట్టలు పెట్టాలి, దయచేసి కాదనకండి, మళ్ళీ ఇంకెప్పుడు ఇలా అడగము అని స్వరూప అడుగుతూ ఉంటే, చెప్తుంటే అర్థం కదా, తీసుకెళ్తే మీ కూతుర్ని తీసుకెళ్ళండి, అంతేకాని మ్యాడీని నేను పంపించను, మీకే నా పండగ రోజు అక్కడ చిన్నింట్లో నా కొడుకు ఇబ్బంది పడుతూ ఉంటే మేము ఇక్కడ పండగ ఎలా చేసుకోవాలి అని దేవ అంటూ ఉంటే ఇక అప్పుడే నాగవల్లి, బావా నువ్వు ఆకు అని అంటుంది. ఇక నాగవల్లి సుబ్బారావుతో, అన్నయ్య గారు, ఈ పండక్కి మీ కూతురు మీ అల్లుడు ఇంటికి వస్తారు, సంతోషంగా తీసుకెళ్ళండి అని నాగవల్లి చెప్పగానే దేవ, లోహి, శ్రేయ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, బావా కాస్త ఆగు, పాపం వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కదనాలి, పండక్కి అల్లుణ్ణి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాను అంటున్నారు, మనం ఎందుకు కాదనాలి, వెళ్ళనివ్వు బావా అని నాగవల్లి దేవాకి సైగలు చేసేసరికే దేవ ఇక సైలెంట్గా చూస్తూ ఉంటాడు. లోహి, శ్రేయాలు మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడే మ్యాడీతో, నాన్న మ్యాడీ, నీ అనుమతి లేకుండా తీసుకెళ్ళండి అని మీ అత్తయ్య వాళ్ళతో చెప్పేశాను, నీకు ఇష్టమే కదా అని అనగానే, అయ్యో మమ్మీ, నేనే మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అనుకున్నాను, పాపం వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, అయినా పండగ అయిపోగానే వెంటనే తిరిగి మన ఇంటికి వచ్చేస్తాను కదా, నిన్ను డాడీని చూడకుండా నేను మాత్రం ఎలా ఉంటాను అని మ్యాడీ అంటాడు. ఇక నాగవల్లి, సరే అన్నయ్య గారు, సంతోషంగా మీ కూతుర్ని అల్లుడిని పండక్కి తీసుకెళ్ళండి, అమ్మ మధు వెళ్ళి మ్యాడీ నీ లగేజ్ సర్దుకోమ్మా అని చెప్పగానే ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి నాగవల్లి అత్తయ్య ఇంత తేలిగ్గా మ్యాడీని నాతో మా ఇంటికి పంపడానికి ఒప్పుకున్నారు అంటే ఈవిడేదో ప్లాన్లో ఉంది అని మధు అనుకుంటూ ఉంటుంది. ఇక మధు, మ్యాడీ ఇద్దరూ కూడా సుబ్బారావు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక దేవ కోపంగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి అక్కడికి వెళ్ళగానే, ఏంటి బావా అంత కోపంగా ఉన్నావేంటి అని అనగానే, నాగవల్లి, నాకు నచ్చలేదు నాగవల్లి, నువ్వు చేసింది నాకు నచ్చడం లేదు అని అంటాడు. బావా, నేను ఏం చేసినా
ఆలోచించే చేస్తానని నీకు కూడా తెలుసు కదా. ఇది కూడా మన ప్లాన్ సక్సెస్ అవ్వడానికే. ఆ మధు అడ్డుని మనం సులభంగా మన చేతికి మట్టంటకుండా తొలగించుకోవడం కోసమే ఈరోజు మ్యాడీని ఆ ఇంటికి పంపించేశాను అని అనగానే దేవా షాక్ అయిపోతాడు. ఏంటి నాగవల్లి అని అంటూ ఉంటే, అవును బావా, లేకపోతే ఆ కూరగాయల సంత ఇంటికి మన మ్యాడీని పంపించడం ఏంటి? నేను మ్యాడీని అక్కడికి పంపించానంటే ఏదో పెద్ద ప్లానే ఉందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటాడు. ఏంటి నాగవల్లి అని అడుగుతూ ఉంటే, అదే బావా, ఆ మధు మన ఇంట్లో ఉంటే దాని అడ్డు తొలగించుకోవడం మనకి చాలా కష్టమవుతుంది. అదే అది దాని పుట్టింట్లో ఉంటే దాన్ని అట్నుంచి అట్టే పైకి పంపించవచ్చు. అప్పుడు మన చేతికి మట్టంటకుండా ఆ మధు పీడ విరగడవుతుంది. జంటగా వెళ్ళిన మ్యాడీ మధులు ఇక జంటగా తిరిగి రారు. మన మ్యాడీ మాత్రమే మన ఇంటికి తిరిగి వస్తాడు. చూడు బావా అని నాగవల్లి అంటూ ఉంటే దేవా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవును నాగవల్లి, నువ్వు చేసింది కూడా కరెక్టే. ఆ మధుని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇంట్లో అడుగు పెట్టనివ్వద్దు. దాన్ని అట్నుంచటే పైలోకానికి పంపించేయాలి. ఆ పనిలో ఉండు అని దేవ చెప్పగానే అలాగే బావా అని నాగవల్లి అంటుంది. ఇక మ్యాడీ మధు ఇద్దరూ కూడా సుబ్బారావు ఇంటికి వెళ్తారు. కొత్త అల్లుడు కూతురు ఇంటికి వచ్చినందుకు సుబ్బారావు స్వరూపాలు చాలా సంతోషపడుతూ హడావిడి చేస్తూ ఉంటారు. అది చూసిన మ్యాడీ, అయ్యో వద్దాంటీ, మీరు ఇలా ఇబ్బంది పడకండి. నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు కంఫర్ట్గానే ఉన్నాను కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. మీరేమీ అనవసర ఖర్చులు చేసి ఇబ్బంది పడకండి అని మ్యాడీ అంటూ ఉంటే, అయ్యో బాబు అలా అంటావేంటి? పండక్కి కొత్త అల్లుడు మా ఇంటికి వచ్చారు. అల్లుడు గారికి మా మర్యాద ఎలా ఉంటాయో చూపించాలి కదా అని చెప్పి ఇక వాళ్ళు చాలా మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇక అదే ఇంట్లో మధు మ్యాడీ ఇద్దరు ఒకే గదిలో ఉంటారు. అది చూసి మ్యాడీ, మధు ఏంటి నువ్వు కూడా ఈ గదిలోకే వచ్చావు అని అనగానే ఇక మధు, లేకపోతే ఏంటి, నేను ఇంకెక్కడుండాలి అని అడుగుతుంది. అదేంటి మధు, ఇంతకుముందు మనం మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు వేరే గది నాకు వేరే గది ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా అలాగే అడ్జస్ట్ అవుదాం అని అనగానే మధు, హలో ఏంటి బాబు, ఇంతకు ముందంటే మనం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భార్యాభర్తలు ఇలా చెరో గదిలో ఉంటే వాళ్ళని భార్యాభర్తలు అనరు కదా అని అనగానే ఇక మ్యాడీ, లేదు మధు, నాకు ఇక్కడైనా ఫ్రీడమ్ ఉంటుంది అనుకున్నాను, నువ్వు నీ గదిలో ఉండు అని అనగానే కుదరదు, ఇప్పుడు నేను ఆ గదిలో ఉంటే మా అమ్మ నాన్న ఏమనుకుంటారు? కొత్త అల్లుడు కూతురు ఇంటికొచ్చి ఇలా వేరు వేరు గదుల్లో ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. చూడు, మీ ఇంట్లో ఎలాగైతే మనం భార్యాభర్తలమని మేనేజ్ చేశామో మా ఇంట్లో కూడా అలాగే మేనేజ్ చేయాలి బాబు అని మధు అంటుంది. ఇక మ్యాడీ అయితే, నాకు ఇక్కడ కూడా టార్చర్ తప్పేలా లేదు, ఈ పెళ్ళాలు ఎక్కడున్నా దయ్యాల్లా వెంటాడుతూనే ఉంటారు అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు ఇంట్లో పనులు చేస్తూ ఉంటే స్వరూప వంట చేస్తూ ఉంటుంది. మ్యాడీ బంటి ఇద్దరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇంతలోనే మ్యాడీకి తన ఫ్రెండ్ నుండి ఫోన్ వస్తుంది. వెంటనే మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. ఇక ఆ ఫోన్లో వాళ్ళు చెప్పిన మ్యాటర్ విని మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటే మధు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి చాలా కంగారుగా బయటికి వెళ్తూ ఉంటే మధు, మ్యాడీ ఎక్కడికి, ఎవరికేమైంది అని అనగానే, అదే మధు, నా ఫ్రెండ్ కళ్యాణ్ ఉన్నాడు కదా, వాడికి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్కి తీసుకెళ్లారంట, నేను వెంటనే వెళ్ళాలి అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునా మ్యాడీ, అయితే నేను కూడా వస్తాను అని అంటుంది. వద్దు మధు, ముందు నేను వెళ్తాను, తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం, చాలా అర్జెంట్ అని చెప్పి మ్యాడీ చాలా కంగారుగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మ్యాడీ అక్కడికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ తల్లిదండ్రులు బయట చాలా కంగారు పడుతూ ఉంటే తన ఫ్రెండ్ కళ్యాణ్కి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక మ్యాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆంటీ, అంకుల్
మీరేమీ బాధపడకండి, కళ్యాణ్కి ఏమీ కాదు, వాడు క్షేమంగా ఉంటాడు, మీరు ధైర్యంగా ఉండండి అని మేడీ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటే వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే మేడీ చాలా కంగారుగా, డాక్టర్ ఇప్పుడు నా ఫ్రెండ్కి ఎలా ఉంది, వాడికి ఏ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతూ ఉంటే, తన ప్రాణాలకి ఎలాంటి ప్రాబ్లం లేదండి కానీ అని చెప్తూ ఉంటే, చెప్పండి డాక్టర్ కానీ అని అంటూ ఉంటే, ఇక అప్పుడే డాక్టర్, సరే బాబు నీతో కాసేపు అయ్యాక మాట్లాడతాను, ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. డాక్టర్ అలా మాట్లాడేసరికే మేడీకి ఏమీ అర్థం కాదు. డాక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, వాడికి ఏదైనా సీరియసా అని ఆలోచిస్తూ అక్కడే తన ఫ్రెండ్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ అట్టించి వెళ్తూ ఉంటే వెంటనే పరిగెత్తుకుంటూ ఒక నర్సు వస్తుంది. డాక్టర్ డాక్టర్ అని అంటూ ఉంటే, ఏమైంది సిస్టర్, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అని అనగానే, డాక్టర్ ఆ కోమా పేషెంట్ ఉంది కదా, తనను స్పృహలోకి వచ్చింది డాక్టర్, ఇందాకే తనలో చలనం వచ్చింది అని చెప్పగానే డాక్టర్ చాలా షాక్ అయిపోతాడు. ఇజ్ ఇట్, నువ్వు చెప్పేది నిజమా అని అనగానే, అవును డాక్టర్, అందుకే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే, పద వెళ్ళి చూద్దాం అని డాక్టర్ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ పేషెంట్ని చూసి, ఇన్నాళ్ళకి మన శ్రమ ఫలించింది, ఈవిడ కోమాలోకి వెళ్ళిపోయి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది, ఇన్నాళ్ళకి ఈమె స్పృహలోకి వచ్చింది అంటే ఇప్పుడు ఈమె ఎవరో అవన్నీ వివరాలు తెలుసుకోవచ్చు అని డాక్టర్ ఆమెని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క మేడీ అయితే తన ఫ్రెండ్ గురించే టెన్షన్ పడుతూ ఉంటాడు. డాక్టర్ ఏంటి నాతో ఏదో విషయం చెప్పబోయి ఆగిపోయాడు, ఏమై ఉంటుంది, వెంటనే తెలుసుకోవాలి అని చెప్పి అటుగా వెళ్తున్న సిస్టర్తో, సిస్టర్ ఇప్పుడు డాక్టర్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ గారు పైన ఐసీయూలో ఉన్నారు సార్, వెళ్ళి కలవండి అని చెప్పగానే ఇక మేడీ అయితే అక్కడికి వెళ్తాడు. ఇక డాక్టర్ అయితే అక్కడ ఉన్న పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆ పేషెంట్ ఎవరో కాదు, కావేరి. చనిపోయిందనుకున్న కావేరి బ్రతికే ఉంది. హాస్పిటల్లో 12 సంవత్సరాలుగా కోమాలోనే ఉండిపోయింది. ఇన్నాళ్ళకి మేడీ ఆ హాస్పిటల్కి వచ్చాక కావేరీలో చలనం మొదలైందని తెలుస్తుంది. ఇక మేడీ డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ అని అనగానే, ఏంటి బాబు అని అడుగుతాడు. డాక్టర్, ఇందాక మీరు నా ఫ్రెండ్ గురించి ఏదో చెప్తూ ఆగిపోయారు, తర్వాత మాట్లాడదామని చెప్పారు, నాకు టెన్షన్గా ఉంది డాక్టర్, వాడికి ఏ ప్రాబ్లం లేదు కదా అని అనగానే, ఏ ప్రాబ్లం లేదు బాబు, కానీ అతని వెన్నుముక కాస్త వీక్గా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి, పాపం అతని తల్లిదండ్రులు ఆ విషయం తెలిస్తే తట్టుకోలేరు, అది చాలా డబ్బుతో కూడిన విషయం, అక్కడ చెప్పడం బాధనిపించి నీతో చెప్తున్నాను, వెంటనే సర్జరీ చేస్తేనే మీ ఫ్రెండ్ తిరిగి లేచి నడవగలడు, దానికి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పగానే మేడీ, డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా ఫ్రెండ్కి ఆ సర్జరీ చేయించండి, పూర్తిగా డబ్బు బాధ్యత నాది, మీరు ఆ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాడు బాగుండాలి అని చెప్పి మేడీ అంటూ ఉంటే, ఇక డాక్టర్, ఓకే బాబు, ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే ఇంత గొప్పగా ఉంది అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే, ఇక మేడీ, డాక్టర్ ఫ్రెండ్షిప్ అంటేనే నమ్మకం, నా ఫ్రెండ్ని కాపాడుకునే అవకాశం నాకు వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకుంటాను అని మేడీ అంటూ ఉంటాడు. సరే డాక్టర్, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడే బెడ్ మీద ఉన్న కావేరిని చూస్తాడు. కావేరిని చూసి మేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. డాక్టర్, ఈవిడ ఇక్కడుందేంటి అని అనగానే ఇక డాక్టర్, అదేంటి బాబు, ఈవిడెవరో నీకు తెలుసా అని అంటాడు. తెలుసు డాక్టర్, అయినా ఈవిడ చనిపోయిందని మేమంతా అనుకుంటున్నాం, ఈవిడ ఇక్కడుందేంటి అని అనగానే ఇక డాక్టర్
చూడు బాబు, 12 సంవత్సరాల క్రితం సగం కాలిన శరీరంతో ఎవరో కొందరు ఈవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి ఈవిడ ఎప్పుడైనా కోమాలో నుండి స్పృహలోకి రాకపోద్దా అని మేము ఎంతో శ్రమించి ట్రీట్మెంట్ చేశాం. ఏమైందో ఏంటో తెలీదు, కానీ ఈరోజే ఈవిడలో చలనం మొదలైంది, స్పృహలోకి వచ్చింది అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఈవిడ చిన్ని వాళ్ళ అమ్మ చనిపోలేదన్నమాట. అందరూ ఈవిడ చనిపోయిందని అనుకుంటున్నారు. ఈవిడ బ్రతికే ఉందా? మా అమ్మని చంపిన దుర్మార్గురాలు ఈవిడ కదా అని చెప్పి మ్యాడీ అయితే కావేరిని చాలా అసహించుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్ బాబు అని పిలుస్తాడు. ఏంటి డాక్టర్ అని అనగానే, అదేంటి బాబు అలా వెళ్ళిపోతున్నావు? ఈవిడెవరో నీకు తెలుసని చెప్పావు కదా, ఇంకా సేపట్లో ఈవిడ స్పృహలోకి వస్తుంది, అప్పుడు ఆవిడ్ని కలిసి వెళ్ళండి అని చెప్పగానే ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. లేదు డాక్టర్, నాకు అర్జెంట్ పనుంది అని అంటూ ఉంటే, చూడు బాబు, ఆవిడ ఈరోజు స్పృహలోకి వచ్చింది అంటే ఏదో విషయం చెప్పాలి అనుకుంటుంది. నాకు తెలిసి ఆవిడ స్పృహలోకి వచ్చినా కూడా బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే నువ్వెవరో తెలుసు కదా, కాసేపు ఆవిడతో మాట్లాడు అని చెప్పగానే ఇక మ్యాడీ ఆగిపోతాడు. మ్యాడీ అక్కడే కూర్చుంటాడు. కావేరిని చూస్తూ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. తన తల్లిని దూరం చేసింది కావేరియే అని కావేరి గురించి చాలా నీచంగా ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత కావేరికి స్పృహ వస్తూ ఉంటుంది. కావేరి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడే మ్యాడీ ఉంటాడు. పక్కనే సిస్టర్ కూడా ఉంటుంది. సిస్టర్, నేనెక్కడున్నాను, నాకేమైంది అని అడుగుతూ ఉంటే, 12 సంవత్సరాల క్రితం సగం కాలిన శరీరంతో మీరు ఈ హాస్పిటల్కి వచ్చారు. ఈ 12 ఏళ్ళుగా మీరు కోమాలోనే ఉండిపోయారు. ఈరోజే మీకు స్పృహ వచ్చింది అని చెప్పగానే ఇక కావేరి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అంటే నా వాళ్ళెవరు నా కోసం రాలేదా అని అనగానే, ఎలా వస్తారండి, మీ వాళ్ళకి అసలు మీరు బ్రతుకున్నారని తెలియదు కదా, ఎలా వస్తారు? కానీ ఈ బాబుకి మీరు తెలుసంట, అందుకే ఈరోజు హాస్పిటల్కి వచ్చి మీకోసం మీతో మాట్లాడడం కోసం ఆగిపోయాడు అని చెప్పగానే ఇక కావేరి మ్యాడీని చూస్తూ ఉంటుంది. మ్యాడీని పోల్చుకోలేకపోతుంది. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఎప్పుడు చూసినట్టు కూడా లేదు, ఎవరు నువ్వు అని అంటూ ఉంటే ఇక మ్యాడీకి చాలా కోపం వస్తుంది. మీరు ఎవరికైతే తల్లి ప్రేమని దూరం చేశారో అతన్నే నేను అని చెప్పగానే ఇక కావేరి షాక్ అయిపోతుంది. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఇంకా గుర్తుపట్టలేదా, నేను పార్వతి కొడుకు మహేంద్ర వర్మని, దేవా కొడుకు మహిని అని చెప్పగానే ఇక కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చిన్నప్పుడు మహిని గుర్తు చేసుకొని మహితో తనకున్న బాండింగ్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. బాబు మహి, ఎంత పెద్దవాడివైపోయావు అని చెప్పి ఇక చాలా మురిసిపోతూ ఉంటే, నన్ను తాకొద్దు అని అంటుంది. ఏమైంది బాబు అని అనగానే, చిన్ని వాళ్ళ అమ్మగా మీరంటే నాకు ఎంతో గౌరవం. చిన్నప్పుడు నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. మీ మీద నేను ఎంతో అభిమానాన్ని పెంచుకున్నాను. కానీ ఈ మధ్య నాకు తెలిసింది, మా అమ్మని చంపింది మీరేనంట కదా. డబ్బు కోసం, నగల కోసం మా అమ్మని చంపేశారు, నాకు తల్లి ప్రేమని దూరం చేశారు అని అంటూ ఉంటే ఇక కావేరి షాక్ అయిపోతుంది. కంగారు పడుతూ, లేదు బాబు, లేదు, నేను పార్వతి అక్కని చంపలేదు. పార్వతి అక్క నేను ఇద్దరం ప్రాణ స్నేహితులం. అలాంటిది నేనెందుకు పార్వతి అక్కని చంపుతాను అని అంటూ ఉంటే, మహి, మరి ఎవరు చంపారు చెప్పండి, ఎవరు చంపారు? మీరే మా అమ్మని చంపారు. అది సాక్ష్యాలతో సహా రుజువయింది. మీరు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంకా నమ్మించాలని చూస్తున్నారా అని అంటూ ఉంటే, బాబు, ఇదంతా నిజమే, కానీ నేను మాత్రం మీ అమ్మని చంపలేదు. కావాలనే నా మీద కుట్ర పన్ని ఇందులో ఇరికించారు అని అనగానే ఇక మ్యాడీ, ఎవరు మిమ్మల్ని ఇందులో ఇరికించారనుకుంటున్నారు అని అంటూ ఉంటే, ఇంకెవరు బాబు, మీ నాన్న ఆ దేవేంద్ర వర్మనే అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు.
అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటే, ఇక చాలా ఆపండి, మీరు నా తల్లిని దూరం చేశారు, ఇప్పుడు నా తండ్రే నా తల్లిని చంపారని చెప్తున్నారు, నేను ఎలా నమ్మాలి? మా నాన్న మా అమ్మని ఎందుకు చంపుకుంటాడు అని అంటూ ఉంటే, ఆస్తి కోసం ఇప్పుడున్న యావదాస్తి మొత్తం మీ అమ్మ పేరు మీదే ఉండేది, ఆ ఆస్తిని ఎలాగైనా తన పేరు మీదకి రాయించుకోవడం కోసం మీ అమ్మకి పాలల్లో విషం పెట్టి గొంతు నిలిమి చంపేశాడు. నేను పార్వతి యొక్క ప్రాణాలు కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు అని చెప్పి కావేరి కన్నులు పెట్టుకుంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు. లేదు, నేను నమ్మను, మా నాన్న మా అమ్మని చంపాడంటే నేను నమ్మను, మా అమ్మని చంపింది నువ్వే మా అమ్మని చంపావు అని అంటూ ఉంటే, ఇక కావేరి, చూడు బాబు, నేను ఎక్కువ రోజులు బ్రతకను, అలాంటి చనిపోయే వాళ్ళు ఎవ్వరు అబద్ధం చెప్పరు, నేను చెప్పేది నిజం, మీ అమ్మని చంపింది నేను కాదు, మీ నాన్ననే, ఇది నేను ప్రాణంగా చూసుకునే నా చిన్ని మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇదే నిజం బాబు, ఇప్పటికైనా నన్ను నమ్ము అని కావేరి చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నేను నమ్మను అని మ్యాడీ అంటూ ఉంటే, బాబు, ఈ విషయం బాలరాజుని కానీ హాఫ్ టికెట్ కానీ అడిగితే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు, నేను ఎక్కువసేపు బ్రతకను బాబు, చనిపోయే వాళ్ళెవరు ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పరు, నన్ను నమ్ము బాబు, నా కూతురు మీద ద్వేషాన్ని పెంచుకోకు అని చెప్పి ఇక కావేరి చెప్తూ ఉంటే మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక మ్యాడీ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగా ఈవిడ చెప్పేది నిజమా? మా అమ్మని చంపింది మా నాన్నేనా అని చెప్పి మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.